వెల్కమ్ టు శ్యామల తెలుగు అమ్మాయి. ఈరోజు నేను చేసే వంట తోటకూరతో గుడ్డు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, బాండిట్లో నూనె పోసుకుంటున్నాను. తెల్లగడ్డ వేసాను, తెల్లగడ్డ వేసుకున్నాను, ఎండుమిరపకాయలు, ఆవాలు అట్లాంటివి ఏం అవసరం లేదండి, ఆకుకూర కదా. కొంచెం వేగాక ఆకుకూర వేసుకుంటాను. దీనిపైన కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను, కొద్దిగా పసుపు, కొంచెం ఉడకాలండి. ఇది కొంచెం టైం పడుతుంది. మనం బాండ్ల నిండా ఆకేస్తే కొంచెమే అవుతుంది. చూసారు కదా, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను 4 గుడ్లు అయితే తీసుకుంటున్నాను ఆకుకూరలోకి. దీంట్లో కొట్టే వేసుకోవాలి. 4 గుడ్లు మెత్తగా ఉడికిపోయింది. చూడండి, నీళ్ళేం పోయే అవసరం లేదు. ఈ ఆకుకే నీళ్ళు ఊరుతాయి. నీళ్ళు అసలు వాటరే పోయొద్దు, ఉట్టి ఆయిల్లోనే వేసుకోవాలి. ఆకు వారానికి 2 రోజులు అలా తింటే మంచిదండి. ఆకుకూర కంటికి, రక్తం లేని వాళ్ళకి, ఇలా 4 గుడ్లు కొట్టేసుకున్నాను నేను. ఇలా బాగా ఆకు గుడ్డు మిక్స్ అయిపోయేటట్టు చేసుకోవాలి. కలిపేసి కాసేపు ఇలా వదిలేయాలి. బాగా కలుపుకోవాలి. ఆకులో నిమ్ము పోయి మనకు పొడి పొడిగా వచ్చేదా కలుపుకోవాలి. అడుగంటకుండా బాగా కలుపుకోవాలండి. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వేయించేటప్పుడు మాత్రం స్మెల్ చాలా బాగుంటుంది. నెయ్యి వచ్చినట్టు వస్తుంది వాసన. మనం నెయ్యి కాసుకుంటే ఎలా వాసన వస్తుందో అట్లాగ వస్తుంది. ఇలాగా అంటే ఆకులో నిమ్మ అయిపోతే నూనెంతా ఇట్లా బయటకు వస్తుంది. చాలా రుచిగా ఉంటుందండి. ఆకుకూరలు ఫ్రై అలా తిన్న వాళ్ళకి ఆ గుడ్డేసి చేసి పెట్టుకుంటాను, తింటారు. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా మంచిదే. రక్తం లేని బాగా చేసుకోతేనండి కదా. చూసారు కదండి, బాగా ఎగిపోయింది. ఇప్పుడు కారం వేసేసుకున్నాం లాస్ట్లో. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. గుడ్లు కూడా మీరు ఎన్ని వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. నేనైతే 4 వేసాను, మీరు ఎన్నైనా వేసుకోవచ్చు.
ఇంతేనండి, అయిపోయింది. గుడ్డు ఫ్రై ఆపేసుకోవడమే. చూసారు కదా, అట్లాగే చేసుకొని తినండి. మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి.